దేవుడు గురించి అడిగితే ఎలా వర్ణించాలి అన్నది చెప్తే ఉమా అన్నయ్య గురించి మాట్లాడడం కూడా మాకు అట్లానే ఉంటుందండి. ఆయా ఉమా అన్నయ్య ప్రతి ఇంటికి ఒక తండ్రిగా, పెద్దన్నగా, ఒక అన్నగా, మా అందరికీ మహిళలందరికీ పెద్దన్నగా, మా అందరికీ రక్షణగా ఉంటున్నారు. ఏ చిన్న వర్క్ అయినా సరే, ప్రతిదీ చిన్న పని కోసం వెళ్ళినా సరే ఆయన దగ్గరుండి ఆయన ప్రతిదీ సాల్వ్ చేస్తున్నారు. రోడ్లే కానీ, బస్కి మాకు మహిళలకు వచ్చిన బస్సులే కానీ, ఏదైనాను సీఎం రిలీఫ్ ఫండే కానీ, ప్రతి ఒక్కటి ఏమేమి ఉన్నాయి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఏం కావాలి అని మేము అడగడమే ఆలస్యం. మేము అడిగితే చాలు ఆ వర్క్ వెంటనే దగ్గరుండి ఫోన్ చేసి మరీ సాల్వ్ చేస్తున్నారు. మా మహిళలందరికీ ఒక సోదరిగా మా అందరికీ చాలా గర్వంగా ఉంది. మనమైతే సెంట్రల్ నియోజకవర్గంలోని సింగినగర్ ప్రాంతంలో ఉన్నాం. సరే, ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? ఏడాది అవుతుంది గవర్నమెంట్, ఏడాది దాటిపోయింది. సెంట్రల్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారు ఎలా ఉన్నారు? మీతో బాగుంటారా? ఏం పరిస్థితి? గవర్నమెంట్ ప్రకారం ప్రస్తుతం బాగానే చేస్తున్నారండి. అలాగే ఇప్పుడు బోండా ఉమా గారు మనకు సింగినగర్లో అందుబాటులో ఉంటున్నారు. ఆఫీస్ పొద్దున సాయంత్రం ఇక్కడే ఉంటున్నారు కాబట్టి అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా చెప్పినా స్పందిస్తున్నారు. కొద్దిగా ఆయన కలవడానికి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది రావడం వల్ల. అది కూడా తప్పితే మిగతాదంతా బాగానే ఉంది. గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ అన్ని స్కీమ్స్ అంటే మనకు అంత ఐడియా లేదండి. మాకంటే పథకాలు లేవు కాబట్టి పర్సనల్గా నాకేం తెలియదు. కానీ అందరు చెప్పడం అంటే పర్లేదు, బాగానే ఉంది అంటున్నారు. ఎట్లా ఈ పొడమేరుకి సంబంధించి భయం అయితే ఇప్పటికీ ప్రజల్లో ఉందన్నారు. ప్రజల్లో భయం ఇప్పుడు కూడా ఉందండి. ఎందుకంటే ఒక సంవత్సరం కూడా అవ్వలేదు మనం ఇబ్బంది పడి. దానిసరి ఎవరికైనా ఆస్తి నష్టం బాగా జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది కాబట్టి ఇప్పటికీ అందరూ భయపడుతున్నారు. మొన్న ఏంటంటే అనుకోకుండా బోట్లు రావడం వల్ల ఆ బోట్లేమో గుర్రపు డెక్ అని వీళ్ళు అనౌన్స్ చేశారు. ప్రజలందరూ అనుకోవడం ఏంటంటే ఏదో మళ్ళీ వరద వచ్చేటట్టు ఉంది, మనకు జాగ్రత్త కోసం అని ఫీల్ అవడం వల్ల కొంత ఆ భయం కొంత పెరిగింది. ఆ బోట్ల వల్ల కొంత భయం పెరిగింది. మీరైతే ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇక్కడ సింగనగర్ వాసిగా సెంట్రల్ ప్రభుత్వం బాగానే ఉందండి. ప్లస్ మా గ్రౌండ్ పరంగా అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఆ దృష్టికి తీసుకెళ్ళాము. ఉమా గారు కొన్ని చేశారు. ఇంకేంటంటే ప్రజెంట్ అందరూ మాకు మెయిన్ సమస్య ఏంటంటే ఈ టాయిలెట్స్. ఎందుకంటే పొద్దున్న తెల్లవారుజాము 4 గంటల నుంచి 8-8:30 వరకు అందరూ వస్తుంటారు పెద్దవాళ్ళు వాకింగ్ ట్రాక్ గ్రౌండ్కి. ప్రజెంట్గా ఏంటంటే దాన్ని తాళం వేస్తాడు ఇన్ఛార్జ్ జనరేషన్. అతను దృష్టికి తీసుకెళ్తే కరెక్టే సార్, మళ్ళీ దాన్ని క్లీన్ చేసే స్టాఫ్ లేరు నాకు. లేడీస్ కూడా చాలామంది వస్తుంటారు. వాళ్ళు మొన్న లెటర్ కూడా పెట్టి పాపం చెప్పారు. ఎక్విప్మెంట్ కూడా బాగానే పెట్టారు, ఓపెన్ జిమ్ది. అందరూ చక్కగా హ్యాపీగా వాడుకుంటున్నారు. సాటిస్ఫై అండి. ఎలా ఉంది ఏడాది పరిపాలన మీద? ఎలా స్పందిస్తారు? ఏడాది పరిపాలన చాలా బాగుందండి. ఉమా అన్నగారు చాలా బాగా చేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే వచ్చి దానికి సొల్యూషన్ ఆలోచించి దానికి వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాగా చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. మాకు సూపర్ 6 స్కీము మనం అనుకున్నట్టుగా ఆ ఏడాదిలో అన్నీ బాగా కవర్ చేసి ఏడాదికి అన్నీ మనకి వచ్చేటట్టు చూశారు. బస్సులు కూడా బాగా వాడుకుంటున్నారు. అందరూ బస్సుని ఉపయోగించుకుని వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం నిలబెట్టుకుంటున్నారు. వరద సమస్యకి పరిష్కారం చేశారు. దాని గురించి ఇంకా మనం ఆలోచించే పని లేదు. మళ్ళీ ఏదన్నా వచ్చినా ఆయనే చూసుకుంటారనే భరోసా ఇచ్చి జనాలందరినీ బాగా చూసుకునే మార్గంలోనే ఉన్నారు. గవర్నమెంట్ పరిపాలన బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఉమా అన్నయ్య వచ్చిన తర్వాత కూడా చాలా బాగా ఉన్నది. బాగా చేస్తున్నారు. ఏదైనా అడిగినా వెంటనే రెస్పాన్స్ అయ్యి బాగా చేస్తున్నారు. బాగుందండి, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మొన్న మెగా డిఎస్సి కూడా పడింది. నిన్న ఆల్రెడీ దానికి కూడా కౌన్సిలింగ్లు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా అపాయింట్మెంట్స్ ఒకటే బాకీ ఉన్నాయి. కరెక్ట్గా ఉంటే అసలు మనం ఈ నిరసనలు పెట్టుకోవటము, ఈ ధర్నాలు చేయటం కూడా అవసరం లేదు కదండి. వాళ్ళకి దండం పెడతాం, ఎందుకంటే ప్రభుత్వం బాగా కరెక్ట్గా చేస్తుందని చెప్పి మనం కూడా దండం పెడతాం. అదేమి లేదండి, ఉత్తమ మాటలే కానీ చేతలు ఏమీ లేదు. ఎంతసేపు ఆ టీవీలో చెప్పిందే చెప్పి వాళ్ళు అది చేశారు అనే కాదు, ఏమీ లేదండి. ఈ ముంపు ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయటం లేదండి. అది చేయకపోతే మళ్ళీ మేము పోయిన సంవత్సరం ఎన్ని బాధలు పడ్డామో అదే బాధలు పడతాము. మరి ఎంతోమంది ఎన్నో లక్షలు డబ్బులు కోట్లు ఇచ్చారు, అవన్నీ ఏమైపోయినాయి? మరి అవన్నీ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి కదా. మాకు ప్రభుత్వం డబ్బుల కన్నా ముందు ఇవి కూడా వాళ్ళే దాచేసుకున్నారు. ఎవరికి ఏం అందలేదండి. 100 మందిలో 10 మందికి వచ్చి అందినీయవు కానీ 90 మందికి కూడా డబ్బులు అందలేదు, ఏమీ లేదండి. అన్నీ ఉత్తమ మాటలే ఇవన్నీ కూడా.
సమస్య పరంగా అంటే ఏమండి వెళ్తే అన్నీ మేము చేస్తామని అంటారు, అంతకన్నా మేము చెయ్యము అని అనరు కదా. వెళ్ళినప్పుడు ఆనందంగా మాట్లాడతారు, చెప్తారు, చేస్తారు. మేము ఇటు రాగానే మళ్ళీ వాళ్ళు ఎవరో మేమెవరో. మరి అధికారులు అసలు వాళ్ళ తప్పు ఉంటుందా లేకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళది తప్పు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు లేదనేది ఆయన కూడా గమనించుకోవాలి. మరి అది మేము ఎవరినైనా నమ్మాలి? చంద్రబాబు గారు చెప్తున్నది నమ్మాలా లేకపోతే వీళ్ళు చేయట్లేదని నమ్మాలా? ఏం నమ్మాలండి? అప్పట్లో అన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరికి ఏ డబ్బులు రాలేదు. మంచినీళ్ళ ప్యాకెట్లు అంటున్నారు, అవి అంటున్నారు, ఏమీ రాలేదండి. అన్ని ఊళ్ళ నుంచి ధర్మదాతలు వచ్చి మాకు మజ్జిగ ప్యాకెట్లని మంచినీళ్ళని ఇచ్చారు, తినడానికి తిండి తీసుకొచ్చారు. కానీ ఆ తిండి ఏమైంది? వాళ్ళు వచ్చేసరికి అన్ని స్మెల్ వచ్చేసి పాడేసేయడమే. అసలు 5-6 రోజులు భోజనాలు లేవండి, ఏమీ లేవు. ముందు తాగడానికి మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు లేక ఆ నీళ్ళే తీసి వాష్రూమ్లో వాడుకున్నాం. ఎంత దుర్గతి అంటే అంత దుర్గతి, మరి మామూలుగా కాదు. అన్నీ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేకుండా పక్కన వాళ్ళు పిలుచుకొని వాళ్ళ ఓపెన్ ప్లేస్, వర్షాలు పడుతున్నాయి, ఎండలకు ఎండి ఓపెన్ ప్లేస్లో అలాగే ఉండిపోయామండి. ఎన్ని బాధలు పడ్డాము, ఎవరు పట్టించుకోవట్లేదు. అయినా సరే గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. ఏం మాటల వరకేనండి, ఏమీ చేయట్లేదు. దీన్ని మాత్రం ఇప్పుడు ఈ బుడవేరు ముంపు కరెక్ట్గా చేయకపోతే దీని గురించి మేము అందరం కలిసికట్టుగా బాగా గొడవ చేస్తామండి, ఊరుకునేది లేదు. గవర్నమెంట్ బాగుందా గత గవర్నమెంట్ బాగుందా? దాని కంపారిజన్ అలా చేయడానికి కుదరదు కదా. ఒక అడ్మినిస్ట్రేషన్ బట్టే ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఆ సిస్టమ్ వేరే, ఈ సిస్టమ్ వేరే, దానికి దీనికి సంబంధం లేదు. కొంత పెంచడానికి కుదరదమ్మా. వాళ్ళ విధానాలు వాళ్ళే, వీళ్ళేమో ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. దానికి దీనికి తేడా ఉంది. పొడమేరు భయం ఉందా ఇంకా మీలో? లేదు, అది ఇదేంటి పుకారే తప్ప ఇంకేం లేదు. అది దాంట్లో అసలు కట్టకట్టారు కదా, ఇంకో చోట వీకుంటే చెప్పలేం కానీ కట్టకట్టిన తర్వాత ధైర్యంగానే ఉంది. దాంట్లో అదేం లేదు. బాగానే ఉంది కానీ కొన్ని సమస్యలు అట్లానే ఉన్నాయి. ఇక్కడ జిమ్ ఓపెన్ చేశారు, ట్రెడ్మిల్ రన్నింగ్ చేయటం లేదు. అది కూడా రన్నింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ టాయిలెట్లు అంతా నీట్గా కట్టాడు, అంతా బాగానే ఉంది. అది ఓపెన్ చేయాలిగా. ఆ ఓపెన్ చేయటం కొద్దిగా లేట్ అవుతుంది. ఆయన కొన్ని స్కూల్స్ బాగు చేశారు, ఈయన రోడ్లు కానీ అన్నీ బాగు చేశారు. రోడ్లు బాగున్నాయి, ఇంతకుముందు రోడ్లు బాగుండే కావు. ఇంతకుముందు స్కూల్ బిల్డింగ్లు బాగుండే కావు. ఆయన స్కూల్ బిల్డింగ్లు బాగు చేశాడు. ఆయన కొన్ని చేశాడు, ఈయన కొన్ని చేశాడు. ఈయన కొద్దిగా ఎక్కువ చేశాడు. ఆయన మీద సమ్ బెటర్ ఈయన, నా అభిప్రాయం అది. రోడ్లు ఆక్రమణలు ఎక్కువ అవుతున్నాయండి. సాయంకాలం ఇంత వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కడు బోర్డులు పెట్టడం, ఆ రోడ్ల మీద ఆక్రమించడం ఎక్కువ అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, అది కొద్దిగా సర్వీస్ చేస్తే బాగుంటుంది. ఏమండి, దొరకదు అన్నమాట ఉండదండి. వాళ్ళు గవర్నమెంట్ తలుచుకుంటే, మంత్రులు తలుచుకుంటే కానీ అంటూ ఉండదు. ఇదే కాదు, ఏదైనా కానీ. అది ఇప్పుడు తమిళనాడు ఉంది, సముద్రం పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఇవన్నీ కాదు, మెయిన్ ఏంటంటే రాజధాని, మనకు రాజధాని కావాలి కదండి. అది ప్లస్ పోలవరం కావాలండి కదండి. ఆ రెండు అవ్వాలి, అవుతేనే నెక్స్ట్ అవకాశం ఉంటుంది, లేకపోతే చెప్పలేము.